వెల్కమ్ టు ప్రశాంత్ ఆన్లైన్ కోచింగ్ సెంటర్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎల్పిసెట్ 2024 ఎవరైతే పాస్ అవుట్ అయ్యి ర్యాంక్ అలర్ట్ అయినటువంటి విద్యార్థులందరికీ కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేది ఈరోజు రావడం జరిగింది. ఏదైతే ఎగ్జామ్ పాస్ అవుట్ అయినటువంటి విద్యార్థులు మీరు డిప్లొమా సెకండ్ ఇయర్లో జాయిన్ కావడానికి కావాల్సినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్లస్ కౌన్సిలింగ్, మీకు ఎక్కడెక్కడ కాలేజెస్ ఇంట్రెస్టెడ్ ఉందో ఈ యొక్క ఆప్షన్స్ తీసుకునేటువంటి ఈ 3 ప్రక్రియలు కూడాను మన మాసప్ ట్యాంక్ పాలిటెక్నిక్ కాలేజ్ నందు ఈ యొక్క ఎగ్జామ్ ఏదైతే ఈ యొక్క కౌన్సిలింగ్ షెడ్యూల్స్లో మనకు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఈరోజు మన మాసప్ ట్యాంక్ పాలిటెక్నిక్ కాలేజ్ నోటీస్ బోర్డులో ఈ యొక్క అఫీషియల్గా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది అనౌన్స్ అవ్వడం జరిగింది. విద్యార్థులందరూ కూడా ఈ యొక్క నోటీస్ మీద పూర్తి స్థాయి అవగాహన తెచ్చుకొని ఈ యొక్క ఇన్ టైంలో మీ యొక్క కౌన్సిలింగ్కి అటెండ్ అయ్యే ప్రయత్నం చేయండి. ముందుగా ఈ యొక్క దాంట్లో కనుక క్లియర్గా చూసినట్లయితే 21వ తారీఖు జూన్ 2024 ఫ్రైడే రోజున 9:30 to 5 o'clock వరకు ఈవినింగ్ వరకు ఏదైతే ఎలక్ట్రీషియన్ ట్రేడ్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ ఈ 3 ట్రేడ్లకు సంబంధించినటువంటి విద్యార్థులు ఎవరైతే ఎల్పిసెట్ పాస్అవుట్ అయినారో వాళ్ళందరూ కూడాను ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అక్కడ అటెండ్ కావాలి. సో అదేవిధంగా 22 జూన్ 2024 సాటర్డే రోజున సేమ్ యాజ్ ఈజ్ 9:30 to 5 o'clock వరకు ఒక కౌన్సిలింగ్ ప్రాసెస్ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ట్రేడ్స్ వచ్చేసి ఫిట్టర్, డ్రాస్మెన్ అండ్ మెకానిక్, మెషినిస్ట్, ఎంఎంవి ట్రేడ్, మెకానిక్ మోటార్ వెహికల్, ఆర్ఎండ్డిసి టెక్నీషియన్ అండ్ టర్నర్ మెకానిక్. అండ్ ఈ యొక్క ట్రేడ్స్లో ఎవరైతే ఎల్పిసెట్ క్వాలిఫై అయినటువంటి విద్యార్థులందరూ కూడా 22 తారీఖు, అదేవిధంగా 23వ తారీఖు జూన్ 2024 సండే రోజున డ్రాస్మెన్ సివిల్ ట్రేడ్ చేసినటువంటి విద్యార్థులు కౌన్సిలింగ్ అటెండ్ కావడానికి ఈ యొక్క షెడ్యూల్ అనేది చేయడం జరిగింది. ఈ విద్యార్థులందరూ కూడాను ఈ యొక్క షెడ్యూల్కి అటెండ్ అయ్యేటప్పుడు మీ దగ్గర ఉండాల్సినటువంటి డాక్యుమెంటేషన్స్ ఏంటి అంటే ఎల్పిసెట్ 2024 ఏదైతే మాసప్ ట్యాంక్ అప్లికేషన్ చేసేటప్పుడు ఇచ్చినటువంటి ఒరిజినల్ హాల్ టికెట్, అదేవిధంగా ఎస్ఎస్సి ఒరిజినల్ హాల్ ఏదైతే మార్క్స్ మెమో, అదేవిధంగా ఐటీఐ కన్సాలిడేటెడ్ మెమో ప్లస్ ఐటీఐ మెమో 2 కూడా అందుబాటులో ఉంచుకోవాలి. అదేవిధంగా బోనోఫైడ్ సర్టిఫికేట్ 6th to ఐటీఐ వరకు 6th to 10th ఉండాలి. దాంతోపాటుగా మీరు ఐటీఐలో చేసినట్టుగా బోనోఫైడ్ ఉండాలి. అదే ఎవరికైతే లేదో ఈ ఐటీఐస్ మెమోస్ ఉన్నా కానీ దాన్ని కన్సిడర్ చేసుకుంటూ ఇబ్బంది పడాల్సిన పని. అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇది రీసెంట్లీ అప్డేట్ అయింది, ఉంచుకునే ప్రయత్నం చేయండి. ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూ ఏదైతే ఇన్కమ్ అనేది 2024 జనవరి 1 తర్వాత ఇష్యూ అయినటువంటి ఇన్కమ్ ఉండాలి. రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉండాలి. ఎవరైతే ఓబీసీ క్యాండిడేట్స్ ఏదైతే ఓపెన్ కేటగిరీలో క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఈడబ్ల్యూఎస్ ఎలిజిబిలిటీ ఉన్నటువంటి విద్యార్థులు ఆ సర్టిఫికేట్ ఉంచుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఏదైతే పిహెచ్ కానీ ఎన్సీసీ కానీ స్పెషల్ కేటగిరీ కింద ఉన్నటువంటి మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా అందుబాటులో ఉండాలి. కౌన్సిలింగ్ ఫీజు వచ్చేసి ఎస్సీ ఎస్టీలకేమో 150, 300 ఫర్ అదర్స్ అంటే బీసీ వాళ్ళందరికీ కూడా 300. సో ఈ అమౌంట్ అనేది డైరెక్ట్ పే చేయడమే ఉంటుంది. సో విద్యార్థులందరూ కూడా ఈ యొక్క డాక్యుమెంట్ తీసుకొని వెళ్ళాలి. ముందుగా దీనిపైన ఈ యొక్క ప్రక్రియ పైన మనకు గత ప్రశాంత్ ఆన్లైన్ కోచింగ్ సెంటర్ ద్వారా గత 2-3 సంవత్సరాల నుండి జరుగుతున్నటువంటి పరిస్థితుల మేరకు ఒక చిన్న సజెషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ సజెషన్స్ని ప్రతి ఒక్క విద్యార్థి యూటిలైజేషన్ చేసుకొని మనం చేసుకోవాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఏటా 1800 మంది విద్యార్థులు ఐటీఐ పూర్తి చేసిన వాళ్ళు డిప్లొమా సెకండ్ ఇయర్లో జాయిన్ కావడం కోసం ఎస్బిటెట్ కాన్సర్న్ కళాశాలలో మనకు వేకెన్సీ సీట్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. కానీ అవేర్నెస్ లేకపోవడం, కొంత మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మీద అవగాహన లేక ఆ యొక్క ఎగ్జామ్స్ క్రాక్ చేయలేకపోవడం వల్ల యాజ్ పర్ కొంత రిజర్వేషన్ ఇష్యూస్ వల్ల కానీ మనకు సీట్ అలాట్మెంట్ అనేది కాక ర్యాంక్ అలర్ట్ కాక చాలామంది నిరుత్సాహపడుతూ ఉంటారు. సో దాంతో భాగంగా ఇప్పటివరకైతే సీట్ అలాట్మెంట్ అయిందో, సీట్ అలాట్మెంట్ అయిపోయి కూడా గత 2 years నుండి సీట్ అలాట్మెంట్ అయినప్పటికీ సీట్స్ అలర్ట్ కాక మనకి ఏదైతే ర్యాంక్ అలర్ట్ అయినప్పటికీ కూడాను సీట్ అలర్ట్ కాక మన ఖాళీగా ఉన్నటువంటి విద్యార్థులు కూడా లాస్ట్ 2 yearsలో ఉన్నారు. సో ఈ యొక్క అంశాన్ని ప్రతి ఒక్క విద్యార్థి దృష్టిలో ఉంచుకొని అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంది, వాటికి పరిస్థితులకు గాను మన ఐటీఐ విద్యార్థి ఒక డెసిషన్ తీసుకోవాలనేది పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలి. ముందుగా ఏదైతే ఈ యొక్క డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్కి వెళ్తున్నప్పుడు ఎదురయ్యే సమస్యలు ఏమి అని అంటే ఇన్ టైంలో కావాల్సిన సర్టిఫికేట్స్ అన్నీ మన ఐటీఐ విద్యార్థుల దగ్గర అందుబాటులో లేనప్పుడు మీరు ఇన్ టైంలో ఆ కౌన్సిలింగ్ షెడ్యూల్ దగ్గరికి వెళ్ళండి. ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని ఏ డాక్యుమెంట్స్ అయితే తక్కువ ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ అనేటివి కూడా మాకు సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత కాలేజ్ నందు రిపోర్ట్ చేస్తామని ఏదన్నా ఉంటే అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేయండి. కొంత మేరకు ఎసెన్షియల్గా కాకుండా కొంత మేరకు మాత్రం కొన్ని కన్సిడర్ చేస్తారు. ఆ యొక్క అంశాలు ఉండాలి. ఖచ్చితంగా మాత్రం ఐటీఐకి సంబంధించినటువంటి మార్క్షీట్ కానీ
ఏదైతే ఐటీఐకి సంబంధించిన ఐటీఐ సర్టిఫికేట్తో పాటుగా ఎస్ఎస్సి మేము క్యాస్ట్ ప్లస్ ఇవన్నీ కూడా అందుబాటులో ఉండాలి. ఇన్కమ్కు సంబంధించినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఇన్కమ్ మీకు స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ ఉండాలి అని అనుకుంటే, మీకు ఫ్రీ సీట్ కావాలి అనుకుంటే ఈ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మనకు ఎక్కువ శాతం వర్క్ చేస్తుంది. సో ఎవరైతే అందుబాటులో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా తీసుకెళ్ళండి. ఇది లేనటువంటి విద్యార్థులు మీ సేవలో ఈ యొక్క ఉన్న 1-2 డేస్లో తప్పనిసరిగా మీ సేవ నందు ఆన్లైన్ చేసుకొని ఆన్లైన్ చేసినటువంటి రిసిప్ట్ కూడా అక్కడ తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. ఇస్తే మీకు ఏదైతే ఆ యొక్క అప్లికేషన్ ఫామ్లో మీకు ఇచ్చినటువంటి కౌన్సిలింగ్ ఫార్మాట్లో మీకు సీట్ అలాట్మెంట్ అయ్యేంత అప్పుడు రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉందా లేదా అని చెక్ చేయడం కోసం ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఉపయోగపడతాయి. సో దీన్ని విద్యార్థులందరూ గమనించాలి. కొంతమంది విద్యార్థులు ఐటీఐ చేస్తున్నటువంటి క్రమంలో వేరే ఇండస్ట్రీలలో వర్క్ చేస్తున్నప్పుడు మీ డాక్యుమెంట్స్ అనేటివి ఒక కాంట్రాక్ట్ ఇష్యూలో కానీ లేదా ఆ యొక్క కంపెనీ వాళ్ళు పెట్టుకున్నట్లయితే ఆ యొక్క కంపెనీ కాడ ఉండడం వల్ల మీకు ఇన్ టైంలో ఈ యొక్క డాక్యుమెంట్ డీవీకి ఏదైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అందనప్పుడు మీరు ఆయా కంపెనీలో మీ డాక్యుమెంట్స్ ఉన్నట్టుగా ఏదైనా మీకు సంబంధిత లెటర్ ప్యాడ్ కానీ ఏదైనా ఉన్నట్లయితే ఆ లెటర్ ప్యాడ్ని కూడా మీకు ప్రొడ్యూస్ చేయొచ్చు. సో దాని ద్వారా మీకు సీట్ అలాట్మెంట్ అయినప్పుడు కాలేజీలో సబ్మిట్ చేయడానికి కొంత 10-15% అవకాశం అనేది ఉంటుంది. ఎవరైతే ఈ సమస్యను ఉన్న వాళ్ళు విద్యార్థులందరూ కూడాను తప్పనిసరిగా ఇట్లా యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. దీంతో పాటుగా ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంతా అయిపోయిన తర్వాత మీకు రియంబర్స్మెంట్ కానీ మీకు ఏదైతే ఫ్రీ సీటా పేమెంట్ సీటా అనేది కొంత క్లారిటీ అనేది అవగాహన వస్తే దాంతోపాటుగా మీరు ప్రత్యేకంగా చేయాల్సినటువంటి గత 2 సంవత్సరాల నుండి విద్యార్థులందరికీ అవగాహన లేక సీట్ అలర్ట్ కానటువంటి విషయం ఏమిటంటే మనకు ఈ యొక్క ప్రతి ఒక్క పాలిటెక్నిక్ కాలేజీలో వాళ్ళకు ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి శాంక్షన్ స్ట్రెంత్కి ఎంతమంది అయితే శాంక్షన్ స్ట్రెంత్ ఉంటుందో దానికి 10% రిజర్వేషన్ అనేది ఉంటుంది. ఈ 10% రిజర్వేషన్లో ఏదైతే ఐవీసీ స్టూడెంట్స్ ఫిలప్ కాగా మిగిలిపోయినటువంటి వేకెన్సీస్కి మాత్రమే ఈ యొక్క ఐటీఐ లాటరల్ ఎంట్రీ విద్యార్థులకు అవకాశం అనేది కల్పిస్తారు. సో దీంట్లో రిజర్వేషన్ పాలసీని ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఇవ్వడం జరుగుతుంది. విద్యార్థులందరూ ఈ యొక్క అంశాలని క్లారిటీగా అర్థం చేసుకొని మీకున్నటువంటి రిజర్వేషన్ని మీ లోకల్ ఏరియాలో ఉన్నటువంటి రిప్యూటెడ్ కాలేజ్తో పాటుగా ఉన్నటువంటి అన్ని కళాశాలల లిస్టు పెట్టుకొని మీ సంబంధిత బ్రాంచ్ ఎక్కడైతే అందుబాటులో ఉంటుందో వాటికి అవకాశం పెట్టుకోండి. దీంతో పాటుగా మీకు ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఒక్కొక్క కాలేజీ ఏదైతే మనకు ఒక 5 ఆప్షన్స్ అనేది ఇవ్వమనడం వాళ్ళు జరుగుతుంది. సో మీరు ఏ కాలేజీ ఎగ్జాంపుల్ ఫస్ట్ నాకు ప్రియారిటీ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ ఐటీఐ ఏదైతే ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజ్ దీంట్లో ఈ పలానా బ్రాంచ్ కావాలి అని అట్లా మనం 5 కాన్సర్న్ పాలిటెక్నిక్ కాలేజ్ నేమ్స్ అనేవి రాసియాలి. ఇవి ఇచ్చిన తర్వాత మళ్ళీ 1 వీక్ కల్లా ఈ యొక్క 5 కాలేజీలలో నీకు సీట్ వచ్చిందా రాలేదా అనేది ఇన్ఫామ్ చేస్తూ వాళ్ళ ఒక అలాట్మెంట్ ఆర్డర్స్ అనేవి డౌన్లోడ్ ఏదైతే పంపడం జరుగుతుంది. ఆ యొక్క వాటిలలో నీకు అలాట్మెంట్ అయ్యిందంటే డైరెక్ట్ నువ్వు గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ నీకు ఎక్కడైతే అలాట్ అవుతుందో ఆ పాలిటెక్నిక్ కాలేజ్లో డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి కాన్సర్న్ ఫీజు పే చేసి మీరు ఆ యొక్క అడ్మిషన్ని కన్ఫర్మ్ చేసుకోనికి అవకాశం ఉంటుంది. సో ఈ యొక్క ప్రాసెస్లో కూడా మీకు సీట్ అలాట్మెంట్ కనుక కాకపోయి ఉన్నట్లయితే మీరు బాధపడాల్సిన పని లేదు. ఫర్దర్గా నెక్స్ట్ ఫేజ్ అనేది మళ్ళీ కండక్ట్ చేస్తారు. ఆ ఫేజ్కు వచ్చేదాకా వెయిట్ చేయాలి, దాన్ని అవకాశం చేసుకోవాలి. దాంతోపాటుగా ఈ ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే ఇప్పుడు యాస్పిరెంట్గా ఉన్నారో మీరందరూ కూడాను ఏదైతే ఏదో ఒక గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ కాలేజ్ ఏ కాలేజీ వచ్చినా 100% మంచి కాలేజీలే ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎగ్జిక్యూటెడ్ కండక్ట్ చేస్తున్నటువంటి ప్రతి దాంట్లో ఇంప్లిమెంటెడ్గా చాలా యాక్టివ్గా 100% మంచి విద్యార్థులందరికీ అవగాహన కల్పించేటువంటి కాలేజీలే ఉంటాయి కనుక అందరం యూటిలైజ్ చేసుకోండి. ఈ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్లో భాగంగా మీకున్నటువంటి 2 ఇయర్స్ డ్యూరేషన్లో 6 మంత్స్ అనేది ఇండస్ట్రియల్ విజిటే ఉంటుంది. 1.5 ఇయరే మనం కాలేజ్కి వెళ్ళి చదువుకునే అవకాశం ఉంటుంది. 6 మంత్స్ వచ్చేసి ఇండస్ట్రీ విజిట్లో భాగంగా మనం ఇండస్ట్రీ వరకు మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఇవన్నిటిని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్క విద్యార్థి ఏ ప్రియారిటీ వైజ్గా నీకు ఎంతైతే ర్యాంక్ ఉందో ఆ ర్యాంక్ బేస్డ్గా ఎక్కడైతే సీట్ అలాట్ అవుతుందో ఆ కాలేజే ముందుగా పెట్టుకోండి చేయండి. అదే ఎగ్జాంపుల్ మన విద్యార్థులందరూ కూడా ఈ యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఖచ్చితంగా చేసేటువంటి మిస్టేక్ ఏమి అని అంటే ఏదైతే మాసప్ ట్యాంక్ పాలిటెక్నిక్ కానీ జేఎన్జీపీ కానీ ఏదైతే ప్రముఖంగా ఉన్నటువంటి ప్రభుత్వ కాలేజీలలో వేకెన్సీ కేవలం 10% కనుక చూసుకుంటే కేవలం ఒక 6 సీట్లే ఉంటాయి. కానీ మన విద్యార్థులందరూ ఏదైతే 100కు ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లే 100కు 90% వచ్చినోడు అదే కాలేజ్ ప్రియారిటీ ఇస్తాడు. 100కు 50% వచ్చినోడు అంటే 100కు 50 మార్కులు వచ్చినోడు కూడా అదే ప్రియారిటీ వైజ్ ఇచ్చుకోవడం ద్వారా మీ యొక్క ఫస్ట్ ఆప్షన్ అనేది అది వేస్ట్గా వృధా కావడం జరుగుతుంది. అట్లని కాకుండా మీకు ఉన్నటువంటి ఐడియా కాన్సర్న్ వరకు ఆ యొక్క కాలేజీ మీ లోకల్ ఏరియాలో వచ్చే విధంగా అందరూ ప్రియారిటీ పెట్టుకోండి.
100% ఫ్యామిలీ కాడ ఉంటూనే మంచి టెక్నికల్ ఎడ్యుకేషన్ని పొందడం కోసం మనకు ప్రయత్నం చేయండి. సో ఇది ఇప్పుడున్నటువంటి ప్రాసెస్కి సంబంధించినటువంటి ఇష్యూ. ఈ మరిన్ని అప్డేట్స్ ఎస్బీటెట్లో అప్డేట్ కాగానే మన ప్రశాంత్ ఆన్లైన్ కోచింగ్ సెంటర్ ద్వారా అప్డేట్ చేయడానికి మేము రెడీగా ఉంటాం. థ్యాంక్ యూ.